కరి బసయ్య స్వామి నారాయణపురం ఫస్ట్ ప్రైజ్ నారాయణపురం ఎవరు ఇదే నెంబర్కి మీ మొబైల్ ఇచ్చి ఈరోజు మనస్వి షోరూమ్ ఎలక్ట్రికల్ షోరూమ్ మనకి ఇక్కడ 2 వీలర్స్ షోరూమ్ దగ్గరికి రావడం జరిగింది. బాబు మాట్లాడుతానమ్మా. షోరూమ్ లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ బైక్స్ మనం చూసిన తర్వాత ఆ ఫీచర్స్ చూస్తే నాకే ఆశ్చర్యం అనిపించింది. 15 to 20 ఫీట్ అడుగులోంచి వెహికల్ వేస్తే కూడా దానికి ఉన్నటువంటి ఫైబర్ కానీ దానికి ఉన్నటువంటి లైట్స్ కానీ పగిలిపోకుండా అంత స్టాండర్డ్ ఫైబర్ దానికి ఉన్నటువంటి బంపర్ ఇస్తున్నారంటే చాలా గ్రేట్. అది నేను ఇంతవరకు ఏ బైక్ కూడా అంత స్టాండర్డ్ చూడలేదు. సో వీటి వల్ల ముఖ్యంగా ఏంటంటే ఎక్కడైనా ఏదైనా అనుకోకుండా కింద పడినప్పుడు కానీ చిన్న యాక్సిడెంట్ కానీ జరిగినప్పుడు బండికి డ్యామేజ్ అవ్వడమే కాదు మనిషికి కూడా చాలా సేఫ్టీ అనేది ఉంటుంది. అట్లాగే దాని స్టార్టింగ్ ఫీచర్స్ చూస్తే ఫోర్ టైప్స్ ఆఫ్ దానికి స్టార్టింగ్ అనేది ఇస్తున్నారు. కీస్ ఆన్ ఆఫ్ అనేది మొబైల్ నుంచి ఆన్ ఆఫ్ చేసుకొని వెహికల్ ట్రాక్ చేయడం అనేది చాలా విచిత్రం అనిపించింది నాకు. ఎందుకంటే ఏ వెహికల్స్ కూడా లేదు అది. ఈవెన్ టెస్లా వెహికల్ కూడా మనము అంత కాస్ట్ పెట్టి మొబైల్తో ఆన్ చేసుకొని ఆఫ్ చేసుకునే దాని ఫీచర్ని తీసుకురావడం అనేది చాలా గ్రేట్. దీనికి వితౌట్ రిజిస్ట్రేషన్ విత్ ఇన్ ద టౌన్ లిమిట్స్లో మనకు తిరగడానికి చిన్న చిన్న పనులకి రైతులు కానీ లేదా లేడీస్ ఎక్కువగా వాళ్ళ డ్యూటీస్కి వెళ్ళడానికి బాగా ఉపయోగపడతాయి. చాలా మంచి ఫీచర్స్తో ఉన్నటువంటి బైక్స్ ఇవి. కాబట్టి రాను రాను పొల్యూషన్ తగ్గుతూ మనకు సౌండ్ పొల్యూషన్ తర్వాత అలాగే ఈ ఎయిర్ పొల్యూషన్ అనేది కూడా చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది వీటి వల్ల. కాబట్టి గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి వాటిలో భాగంగా ఇలాంటి బైక్స్ని పబ్లిక్ వాడటం వల్ల మనకు సొసైటీలో కూడా మనము అనారోగ్యం పాలు కాకుండా చాలా ఇదిగా ఉంటాం. అలాగే యాక్సిడెంట్స్ జరిగినప్పుడు కూడా మన ప్రాణాలు పోయేదానికి కానీ చిన్న ఇంజరీస్ జరగకుండా ఉండడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో కాబట్టి నాకైతే చాలా మంచి ఫీచర్స్ అనిపించింది. చాలా గొప్ప విషయం ఇది. రాను రాను ఎలక్ట్రికల్ ఫీల్డ్ చాలా ఎక్కువైపోతూ ఉంది. సో దాంట్లో ఇంకా మంచి ఫీచర్స్ తోటి నెక్స్ట్ బైక్స్ వస్తాయని అనుకుంటున్నాము ఆల్ కంపెనీస్ కూడా. అట్లాంటిది మన ఆదోనిలో మనకు మనస్వి షోరూమ్ వాళ్ళు ఇట్లాంటి ఫెసిలిటీ ఏర్పాటు చేయడం అనేది మనకు సంతోషకరమైన విషయం. ఈరోజు మమ్మల్ని ఈ యొక్క లాటరీలో పార్టిసిపేట్ చేసేదానికి మమ్మల్ని ముఖ్య అతిథిగా పిలిచినందుకు చాలా సంతోషిస్తున్నాం. అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పబ్లిక్ కూడా మేము చెప్పేది ఏంటంటే 2 వీలర్స్ మీద జర్నీ చేసేటప్పుడు కొద్దిగా హెల్మెట్స్ వాడండి. సెల్ ఫోన్ డ్రైవింగ్ దయచేసి చేయొద్దు. అలాగే లిక్కర్ లాంటివి సేవించి వెహికల్స్ నడపద్దు. వాటి వల్ల మనకు ప్రమాదాలు కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. రీసెంట్గా మీరు చూసినట్లయితే కొత్తగా ఉన్నటువంటి బైపాస్ రోడ్లో ఒక వ్యక్తి మద్యం సేవించి డైరెక్ట్ మేము స్లో వెళ్ళాలని స్టాపర్స్ పెడితే జిగ్జాగ్ స్టాపర్స్కి గుద్ది చనిపోతున్నారు. ఇంకా ఇది ఎక్కడ మేము చేయాలో మాకు అర్థమే కావట్లేదు. అంటే ఎన్ని మనము ఎడ్యుకేషన్ చేసినా పబ్లిక్లో ఇది రావట్లేదు. ఎందుకంటే లైసెన్స్ లేకపోతే లేదా ఇన్సూరెన్స్ లేకపోతే అది పెద్ద ప్రమాదమో లేదంటే ఇది అనిపించదు. కానీ మనము తాగి నడిపితే లేదంటే మన ప్రాణం మీదకి తెచ్చుకుంటే అది చాలా చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు మన ఫ్యామిలీలో చోటు చేసుకుంటాయి. కాబట్టి సో దయచేసి అలాగే చేయొద్దని చెప్తున్నాము. ముఖ్యంగా స్పీడ్ కూడా కంట్రోల్లో ఉండాలి. మనకు బండి ఎంత స్పీడ్లో వెళ్తే పడుతుంది, ఎంత కెపాసిటీ బండికి ఉంది అనేది కూడా కొద్దిగా గమనించండి. సో కాబట్టి రోడ్లు అనేటివి ఎక్కువగా పెరగవు. మన వెహికల్స్ పెరగడం వల్ల ట్రాఫిక్ రద్దీని తట్టుకుంటూ మనం స్పీడ్ కంట్రోల్ చేసుకుంటూ వెళ్తేనే మనకి సేఫ్టీ అనేది ఉంటుంది. సో మనిషి జీవితం అల్టిమేట్గా ఉన్నతమైనది కాబట్టి దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మన వెహికల్ని నడుపుకుంటూ వెళ్ళాలి. Meenakshi, wife of Govinda. Wife of Ena?
లాటరీలో ఇక్కడ మనసు షోరూంలో లాటరీలో మీకు సైకిల్ ఎక్కడున్నారు మీరు? ఆ? లాటరీలో మీకు వచ్చింది వచ్చి కలెక్షన్ మీనాక్షి పేరు అది ఎలా అంటే డబ్బులు వేసేస్తారు అంటే Welcome to MKG Electric World. Welcome to MKG Electric World. Thank you. మొబైల్ మొబైల్ వేరే దాంట్లో లేదు సార్ ఇంకా తక్కువ బడ్జెట్ అయితే ఏ కంపెనీ అంటే ఓన్లీ ఇవన్నీ కదా వాటి స్పీడ్ సార్ ఇది వచ్చేసి అది మాస్క్ అన్ని సేఫ్ అంటే కస్టమర్ ఇంటెన్షన్ వాళ్ళ ఈ మనం ఏ కరెక్ట్ కస్టమర్ పట్టే కాదు ఎక్కువ దూరం వెళ్ళడానికి అవకాశం తక్కువ దూరం దాంట్లో ఎక్కువ దూరం ఈవెంట్లో ఎంత మైలేజ్ పడితే అంత మైలేజ్ మనకి సార్ అది వచ్చేసి రెగ్యులర్ మనకి ఇంత రాదు ఎంసీబీ కూడా పెట్టాం సార్. ఎంసీబీ దేనికోసం పెట్టామంటే సార్ ఇప్పుడు వర్షాకాలంలో వోల్టేజ్ వచ్చేసి ఎక్కువ తక్కువ అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. మనం ఆ టైంలో మనం ఛార్జింగ్ పెట్టుకున్నాం. సో బ్యాటరీ మీద ప్రెజర్ పడకుండా ఆటోమేటిక్గా ట్రిప్ అవుతుంది. అదే ఎంసీబీ లేకుండా బ్యాటరీ పెట్టేస్తామండి బ్యాటరీ అది వ్యారంటీ కింద అనేది రాస్తాం.